తిరుపతి లడ్డూ వ్యవహారం పైన సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉరవకొండ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వై విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ పొలిటీషియన్ కేవీ రమణ గారు కూడా ఉన్నారు. ప్రధానంగా విశ్వేశ్వరరెడ్డి గారు ఏ విధంగా చూస్తారు ఈ మొత్తం పరిణామాలు, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇండిపెండెంట్ సిట్టును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల మొత్తం గందరగోళానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పొలిటికల్ డ్రామాకు పులి స్టాప్ పడే అవకాశం ఉందా? ఏం చెప్తారు మీరు ప్రధానంగా? ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కోట్లాది మంది శ్రీవారి భక్తులకు అత్యంత ఆందోళన కలిగించిన అంశం పైన ఈరోజు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించడం అనేటువంటిది మేము ముందు నుంచి కూడా కోరుతున్నదే. జగన్ గారు కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, తర్వాత పిటిషనర్స్ మన సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ, వీరందరూ కూడా కోరింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కానీ, లేకపోతే సిబిఐ ఆధ్వర్యంలో, లేకపోతే స్వతంత్ర దర్యాప్తు జరపాలనేటువంటి విషయాన్నే కోరడం జరిగింది. ఈరోజు దానికి అనుగుణంగానే ఈరోజు సిబిఐ నుంచి ఇద్దరు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు, అదేవిధంగా ఫుడ్స్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని సిట్ ఏర్పాటు చేస్తూ స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది ఇది పిటిషనర్ల వాదనకు అనుగుణంగా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిట్ ఏర్పాటు చేసి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విచారణను ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేసిందో దానికి అడ్డుకట్ట వేసినట్టయింది. సిట్ విచారణ పూర్తిగా దీంతో రద్దవుతుంది. అదే సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిజంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టలాంటివి. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని చెప్పి నిన్నటి రోజు మొన్న విచారణ సందర్భంగా చెప్పింది. అదేవిధంగా ఈరోజు కూడా రాజకీయ డ్రామాలు ఆపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి పద్ధతిలో వ్యాఖ్యానించడం అనేటువంటిది నిజంగా చంద్రబాబు కుట్రలకు ఇదొక చెంపదెబ్బ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల నిజాయితీతో స్పందించేవారైతే చంద్రబాబు నాయుడు గారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, అదేవిధంగా ఆయన అవసరమైతే తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. భవిష్యత్తులో ఈ విధంగా కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేటువంటిది సరైంది కాదు అనేటువంటిది స్పష్టంగా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యక్తమైంది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా బాధ్యత రహితంగా చంద్రబాబు గారు ఎట్లా మాట్లాడతారు ఈ విధంగా అనే వ్యాఖ్యలను తప్పుబట్టే విధంగా పురంధరేశ్వరి గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వాళ్ళని సుప్రీంకోర్టు ఆ విధంగా వ్యాఖ్యానించకూడదనేటువంటి రీతిలో మాట్లాడడం కూడా ఈరోజు చాలా అన్యాయమైంది. సుప్రీంకోర్టు మీదే దాడి చేసినట్టు అయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక విదూషకుడిలాగా తయారైపోయినాడు. సనాతన ధర్మాన్ని ఈరోజు కోర్ట్సు వాటికి మద్దతు ఇవ్వడానికి బదులు అన్య మతస్థుల యొక్క వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నా అనేటువంటి వ్యాఖ్యలు చేయడం, అవసరమైతే తీవ్రమైనటువంటి చట్టాలు తీసుకురావాలా అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి అన్ని మతాలకు, కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాతినిధ్యం వహించే డిప్యూటీ సీఎం గారు కానీ, అదేవిధంగా పంది కొవ్వు వాడారనేటువంటి ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది సమర్థనీయం కాదు. ఇది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా ప్రజల అభిప్రాయాల్ని బలపరిచేటువంటి విధంగా ఉన్నాయి. ఇవి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. అదేవిధంగా జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా నిర్మోహమాటంగా స్పందించడం జరిగింది. ఈ ఆరోపణలపైన ప్రధానమంత్రికి వెంటనే లేఖ రాస్తూ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తూ వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలా, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినటువంటి వీటిపైన నిజాయితీతో నిష్పక్షపాతమైనటువంటి అనుమానాలకు ఏ విధమైనటువంటి ఆస్కారం లేని విచారణ జరపాలని చెప్పి ఫస్ట్ నుంచి కోరడం జరిగింది. అదేవిధంగా స్వయంగా టీటీడీ చైర్మన్ మాజీ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా దేవుడి ముందే తిరుమలలోనే ప్రమాణం చేయడం,
అవసరమైతే తన కుటుంబం అంతా నాశనం అయిపోవాలా, నేను ఏదైనా తప్పు చేసింటే అనే విధంగా వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందంటారా, ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? మీరు ఇండిపెండెంట్ సిట్ని ఏం కోరుతున్నారు ప్రధానంగా ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన? వాస్తవంగా అంటే ప్రజలలో కానీ ఎక్కువ మందిలో ఏముందంటే, స్వతంత్రంగా నిష్పక్షపాతంగా జరగాలంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలోనూ విచారణ జరిపితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఆధ్వర్యంలో కాకుండా సిబిఐ డైరెక్టరు నియమించేటువంటి సిట్ ఆధ్వర్యంలో జరగడం అనేటువంటిది చాలా మెరుగైనటువంటి విషయమే. అయితే అనుమానాలు ఇప్పటికి కూడా అక్కడక్కడ వ్యక్తమవుతున్నటువంటి వాతావరణం కనపడుతోంది. ఇది అందుకనే సిబిఐ తన స్వతంత్రతను, తన నిష్పాక్షికతను రుజువు చేసుకునేటువంటి విధంగా ఈ విచారణ చేసి కోట్లాది మంది ప్రజల మనోభావాలకి ఈరోజు వాళ్ళకు ఒక సమాధానం చెప్పేటువంటి రీతిలో ఈ విచారణ ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం. రైట్, రమణ గారు మీరు చెప్పండి. ప్రధానంగా తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు వ్యాఖ్యలు చూశారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ ద్వారా అంటే ప్రధానంగా ఎట్లాంటి ప్రాసిక్యూషన్, అంటే వీళ్ళని కూడా ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో, ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారో వారిని కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తూనే ఈ తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ లాంటిది అనేది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిరాధారమైనటువంటి చేసినటువంటి వ్యాఖ్యల్ని అవి నిజమని చెప్పించుకోవడానికి ప్రజల్లో అట్లాంటి నమ్మకాన్ని తీసుకురావడం కోసం ఆయన స్వతంత్రంగా సిట్టు వేయడం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ సిట్టును రద్దు చేసి స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం అనేది ఈ చంద్రబాబు నాయుడుకి కూడా అది పెద్ద చెంపదెబ్బ. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి వచ్చినట్లు మాట్లాడేది కాదు అది. కాబట్టి కల్తీ అనేది జరిగినప్పుడు, లడ్డూ కల్తీ అన్నప్పుడు లడ్డూని మనం టెస్టులు చేయాల. అట్లా లేకోకుండా ఎవరు ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడేది ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయనేది మనమంతా చూసాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వారాహి మీటింగులో సనాతన ధర్మాన్ని గురించి ఆయన మాట్లాడుతూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని నిజంగా పర్సనల్గా కోర్టు ప్రాసిక్యూట్ చేయాలి. ఆయన నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడిని, హిందూ సనాతన ధర్మం పేరు మీదుగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ను కూడా ఈ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తే తప్ప వీళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే లౌకిక దేశంలో ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, జాతులు కలిగినటువంటి, భాషలు కలిగిన దేశంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకోసమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా తర్వాత సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి దీంట్లో వాళ్ళు కూడా సెలెక్ట్ చేసేటువంటి 5 మంది విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది రాజకీయాల యొక్క జోక్యం ఉండకూడదు, పొలిటికల్ డ్రామాలు ఉండకూడదని ఏవైతే చెప్పిందో దానికి అనుగుణంగా ఈరోజు ఆ సభ్యుల యొక్క సెలక్షన్ కూడా ఉండాలని చెప్పి మేము కోరుతాను. మొత్తం మీదైతే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు చాలా స్పష్టంగా పేర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే సిట్టు, ఇండిపెండెంట్ సిట్టును పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. అదేవిధంగానే అసత్య ప్రచారం చేస్తున్న వారిపైన కూడా విచారణ జరగాల్సిందేనని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇండిపెండెంట్ సిట్టు ద్వారా నిజాలు త్వరితగతిన వెలికితీసి భక్తుల మనోభావాలను, అదేవిధంగా తిరుపతి లడ్డు విశిష్టతను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ వచ్చే శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.